హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ బ్లాగ్. మీరు తమ్ముళ్ళలో చూసినట్టే మన వెహికల్కి ఒక యూనిక్ ప్రాబ్లం అయితే వచ్చింది గైస్. దీన్ని నేను యూనిక్ అని ఎందుకు అంటున్నానంటే, ప్రీవియస్ గా నేను డ్రైవ్ చేసిన వెహికల్స్ కి ఏదైనా గేర్ బాక్స్ ప్రాబ్లం వచ్చిందంటే గేర్స్ అనేది హార్డ్ అయిపోవడం కానీ, లేదంటే ఏ గేర్ లో ఉందో అదే గేర్ లో స్ట్రక్ అయిపోవడం కానీ జరిగింది. కానీ ఇప్పుడు నాకు వచ్చిన ప్రాబ్లం అయితే కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. ఇక్కడ మీరు ఈజీగా అబ్జర్వ్ చేయవచ్చు, ఫార్వర్డ్ గేర్స్ అన్ని చాలా స్మూత్ గా యూజువల్ గానే షిఫ్ట్ అయిపోతున్నాయి, కానీ రివర్స్ అయితే అసలు ఎంగేజే కావట్లేదు. వెహికల్ నేను నార్మల్ గా మార్నింగ్ నుంచి యూజ్ చేస్తున్నా, ఈ ప్రాబ్లం నాకు ఆఫ్టర్నూన్ అయితే వచ్చింది. కొన్ని కార్స్ కి ఏంటంటే క్లచ్ పట్టుకుందే ఏ గేర్ కూడా షిఫ్ట్ కాదు. నా పర్టికులర్ వెహికల్ కి ఏంటంటే వెహికల్ ఆఫ్ లో ఉన్నప్పుడు క్లచ్ పట్టుకున్నా పట్టుకోలేకపోయినా కానీ గేర్స్ అయితే షిఫ్ట్ అయిపోతాయి. సో మీరు క్లచ్ పట్టుకోలేదు అని మాత్రం కామెంట్ అయితే చేయకండి. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, రివర్స్ అయితే అసలు కొంచెం కూడా మూవ్మెంట్ లేదు. అది నేను ఏంటనుకున్నానంటే ఎక్కడైనా స్ట్రక్ అయిపోయిందేమో అని అనుకున్నా, కానీ చూద్దాం గైస్ మనకి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందో. ఇలాంటి యూనిక్ ప్రాబ్లమ్స్ రావడానికి రెండు పాసిబుల్ వేస్ అయితే ఉంటాయి. రెండు గేర్ బాక్స్ రిలేటెడ్ గానే ఉంటాయి అనమాట. ఫస్ట్ ఏంటంటే గేర్ బాక్స్ కేబుల్స్. ఈ కేబుల్స్ మనకి గేర్ షిఫ్ట్ చేసేటప్పుడు బాగా యూజ్ అవుతాయి. ఇవేమైనా ఎక్స్టెండ్ అయినా సరే, లేదన్నా కేబుల్ కట్ అయినా సరే, ఆ గేర్స్ అనేది మనకి పడవన్నమాట. ఇక్కడ మీరు ఈజీగా అబ్జర్వ్ చేయవచ్చు, గేర్ బాక్స్ పైన అయితే రెండు ప్లాస్టిక్ కేబుల్స్ లాగా ఉంటాయి అనమాట. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి గేర్ బాక్స్ సైడ్ లో మనకి 2 వీల్స్ అయితే ఉంటాయి. ఈ వీల్స్ కనుక స్ట్రక్ అయినా సరే మనకి గేర్స్ అనేది అంత స్మూత్ గా షిఫ్ట్ కావు. సో చూద్దాం మనకి ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అన్నది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్. కంప్లీట్ డీటెయిల్స్ అన్ని మీకు నేను ఫర్దర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. మీకు నేను ప్రీవియస్ గా చెప్పినట్టే ఫస్ట్ ప్రిఫరెన్స్ అన్నది మనం గేర్ బాక్స్ దగ్గర ఉన్న గేర్ కేబుల్స్ కి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి కంప్లీట్ గా గేర్ లెవర్ దగ్గర నుంచి గేర్ బాక్స్ కి అయితే కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో ఇవి ఎక్కడైనా బ్రేక్ అయినా సరే, లేదంటే వాటి చివర ఉన్న ప్లాస్టిక్ ట్రిమ్స్ డిస్టర్బ్ అయినా సరే గేర్స్ అనేది మనకి స్మూత్గా పడవు. కొన్ని సందర్భాల్లో ఏంటంటే గేర్స్ అనేది అసలు మూవ్ కూడా అవ్వవు అనమాట. సో అయితే మనం వెహికల్కి చెక్ చేసాం, మన వెహికల్కి అవి అయితే బాగానే ఉన్నాయి. సో నెక్స్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి గేర్ బాక్స్ దగ్గర ఉండే గేర్ వీల్స్కి. ఇవైతే కంప్లీట్ గేర్ బాక్స్ సైన్ అయితే ఉంటాయి వీల్స్. సో వాటిని కూడా మనం అయితే ఒకసారి చెక్ చేద్దాం. అవి స్ట్రక్ అయినా సరే గేర్స్ అనేవి అంత స్మూత్గా పడవని మన మెకానిక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వాటి కోసం మనం కంప్లీట్ ప్యాసింజర్ సైడ్ ఉండే వీల్ని అండ్ అలానే వాటికి ఉండే కొన్ని ట్రిమ్స్ని మనం అయితే కంప్లీట్గా రిమూవ్ అయితే చేసాం. ఎందుకంటే యాక్సెసిబిలిటీ కొంచెం ఫ్రీగా ఉండడానికి అండ్ అలానే అది మీకు వీడియోలో చూపించడానికి కూడా ఉండాలని చెప్పేసి నేనైతే ట్రిమ్స్ అనేది ఓపెన్ చేసేసా. ఇక్కడ మీరు ఈజీగా చూడొచ్చు, గేర్ బాక్స్ సైడ్ ఉండే ప్యానల్ని నేనైతే కంప్లీట్ బయటకు అయితే తీసేసాను. అక్కడైతే చెక్ చేస్తున్నా ఏమైనా బ్రేకేజ్ అయ్యే వీల్స్ ఏమైనా ఉన్నాయేమోనని చెప్పి. నాకు ఎటువంటి బ్రేకేజ్ పార్ట్స్ కనిపించలేదు. జస్ట్ కొంచెం ఆయిల్ అనేది అక్కడ గ్రీజీగా అయితే ఎక్కువగా అనిపించింది అంతే. బ్రో అయితే క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాత ప్రాబ్లమ్ని అయితే ఐడెంటిఫై చేశాడు. సో అది వచ్చేసి ఎక్కడ ఉన్నదంటే మనం ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అదే వీల్ దగ్గర అయితే ఉందన్నమాట. సో అదేంటంటే ఫిఫ్త్కి అండ్ అలానే రివర్స్కి ఒకటే వీల్ అయితే ఉంటుంది. ఆ వీల్ అయితే స్ట్రక్ అయిపోయింది అనమాట. సో అది మనకు ఓపెన్ చేసి కొంచెం క్లీన్ చేసిన తర్వాత ప్రాబ్లం అయితే సాల్వ్ అవుట్ అయిపోయింది. అదే ప్రాసెస్లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గేర్ బాక్స్ నుంచి మనకి ఆయిల్ కూడా లీక్ అవుతుంది. వచ్చిన ఆయిల్ క్వాంటిటీ కూడా చాలా తక్కువగా అవుతుంది అనమాట. సో ఆ నెక్స్ట్ డేనే మన వెహికల్కి 1 lakh సర్వీస్ కూడా నేను అయితే చేంజ్ చేశాను. ఆల్మోస్ట్ 1 lakh క్లోజ్గా అయితే ఉంది. సో 1 lakh సర్వీస్ కూడా అయిపోతే మనకి ఫ్రీగా ఉంటుందని చెప్పేసి కంప్లీట్ 1 lakh సర్వీస్ అయితే చేంజ్ చేశాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు, ఇవన్నీ ఆ వీల్లో ఉండే పార్ట్స్ అనమాట. లైక్ ఫిఫ్త్కి రివర్స్కి ఒకటే వీల్ అని చెప్పాను కదా, ఇవైతే స్ట్రక్ అయిపోవడం వల్ల మనకి రివర్స్ అయితే ఎంగేజ్ అవ్వలేదు. ఇవన్నీ మనం కంప్లీట్ క్లీన్ అయితే చేసాం డీజిల్తో. సో చూసారు కదా, డీజిల్లో ఈ పార్ట్ని క్లీన్ చేసిన తర్వాత ఇలా అయితే కనిపిస్తుంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ పార్ట్ ఎక్కడ కూడా బ్రేకేజ్ అవ్వలేదు. ఎందుకు స్ట్రక్ అయిందో కూడా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అండ్ అలానే కంప్లీట్ పార్ట్స్ అన్ని మనం డీజిల్లో క్లీన్ చేసిన తర్వాత తుడిచి పక్కన పెట్టేసుకున్నాం. అండ్ అలానే వీటికి సేఫ్టీగా గార్డ్ లాంటిది ఒకటి వస్తుంది కదా, దీన్ని కూడా మనం కంప్లీట్గా డీజిల్లో క్లీన్ అయితే చేసేసుకున్నాం. సో ప్రీవియస్గా మీకు చెప్పాను కదా, గేర్ ఆయిల్ కూడా డెన్సిటీ అనేది నాకు చేంజ్ అయినట్టు కనిపిస్తుంది అని చెప్పి. ఇక్కడ మీరు ఆయిల్ సంప్ని చూస్తే అర్థమైపోతుంది అది ఎంత చేంజ్ అయింది అన్నది. ఇక్కడ మీరు ఈజీగా అబ్జర్వ్ చేయవచ్చు, వీల్ అనేది దాన్ని షీల్డ్లో పెట్టేసిన తర్వాత అది ఎలా మూవ్ అవుతుంది అన్నది. వాటిని కంప్లీట్గా ఆయిలింగ్ చేసేసి పార్ట్ని మళ్ళీ సేమ్ ప్లేసెస్లో పెట్టేసాం. సో మనకి ప్రీవియస్గా ఎలా వర్క్ చేసేదో రివర్స్ గేర్ ఇప్పుడు యాజ్ యూజువల్గా వర్క్ అయితే చేసేస్తుంది. ఆ పార్ట్ని మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు ఎలా కనిపిస్తుంది అన్నది. సో ఇది వచ్చేసి రివర్స్ని అండ్ అలానే ఫిఫ్త్ గేర్ని కంట్రోల్ చేస్తుందంట ఈ పర్టికులర్ వీల్ ఒకటే. ఇంకో వీల్ వచ్చేసి మనకి కంప్లీట్గా 1 నుంచి 4 వరకు ఉండే గేర్స్ని కంట్రోల్ అయితే చేస్తుంది. సో మనకి కంప్లీట్ పార్ట్స్ అన్ని క్లీన్ చేసి పెట్టేసిన తర్వాత ఈ ఆయిల్ గార్డ్ని కూడా గేర్ బాక్స్కి అటాచ్ చేస్తే వర్క్ అయితే ఫినిష్ అయిపోతుంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మన వీడియోలో మన గేర్ బాక్స్లో ఎటువంటి పార్ట్స్ని కూడా చేంజ్ చేయలేదు. వాటికి ఉన్న పార్ట్స్ని జనరల్గా సర్వీస్ చేసేసి మళ్ళీ మనం అటాచ్ అయితే చేసేసాం. సో ఇలా మన వెహికల్కి వచ్చిన ప్రాబ్లం సింపుల్గా బడ్జెట్లో అయిపోయింది గైస్. అండ్ అలానే మీరు వీడియోని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మన వెహికల్కి ఇప్పుడు ఏ ప్రాసెస్ అయితే చేసామో పిన్ టు పిన్ అయితే నేను కంప్లీట్గా వీడియోని అయితే అప్లోడ్ చేసేసా. మీరు అబ్జర్వ్ చేయవచ్చు, ఇటువంటి కంటెంట్ మన తెలుగు కమ్యూనిటీలో ఎక్కడ చూపించారనమాట. లైక్ ఏంటంటే ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే పలానా పార్ట్ చేంజ్ చేసాం, లేదంటే పలానా పార్ట్ అనేది డ్యామేజ్ అయిపోవడం వల్ల రెక్టిఫై చేసేసి మళ్ళీ పెట్టేసాం, ఇలాగే చూపిస్తారు. సో మనమైతే అలా కాదు, కంప్లీట్ ఏం ప్రాసెస్ అయినా సరే క్లియర్గా
మెకానికల్ వర్క్ వాళ్ళు ఎలా చేస్తారో మనం దగ్గరుండి చూసుకునేటట్టు నేనైతే వీడియో షూట్ చేసేసాను అనమాట. సో మీకు ప్రాసెస్ కూడా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇలా వాళ్ళు ఎలా వర్క్ చేస్తారు అనే ప్రాసెస్ పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఈ టైప్ ఆఫ్ కంటెంటే మాకు కావాలని. లేదా వాళ్ళు ఏ వర్క్ చేస్తారో మాకు అంత పిన్ టు పిన్ అవసరం లేదు, జస్ట్ ఏం చేంజ్ చేస్తున్నారు, ఏంటి వర్క్ ఇలా చెప్తే సరిపోతుంది అనుకుంటే కనుక అలా కూడా కామెంట్ చేయండి. జస్ట్ లిటిల్ బిట్ సరిపోతుంది, మాకు ఇంత లాంగ్ కంటెంట్ అయితే అవసరం లేదని. వీడియోని ఇక్కడ వరకు చూసారు కాబట్టి కంటెంట్ మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. కంటెంట్ నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలానే డెఫినెట్లీ మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి. టు బీ సూన్ మన ఛానల్లో డిఫరెంట్ కంటెంట్ అయితే లోడ్ అవ్వబోతుంది. ఆ కంటెంట్ అంతా డిఫరెంట్గా అండ్ అలానే చాలా యూనిక్గా అయితే ఉండబోతుంది. ఆ కంటెంట్ రిలేటెడ్ అప్డేట్స్ అండ్ అలానే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ప్రీవియస్గా గేర్ బాక్స్ లివర్స్ని చెక్ చేసేటప్పుడు బ్యాటరీని మనం కంప్లీట్గా బయటకు అయితే తీసేసాం. సో మనం అలానే రీఅసెంబ్లీ అయితే చేసేసాం బ్యాటరీని. సో ప్రాసెస్ అయితే కంప్లీట్గా ఫినిష్ అయిపోయింది. గేర్ షిఫ్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ప్రీవియస్గా ఎలా ఉండేదో అలానే కండిషన్లోకి అయితే వచ్చేసింది. సో మనం ఎటువంటి పార్ట్స్ని కూడా యూజ్ చేయడం వల్ల బడ్జెట్లో అయితే ఫినిష్ అయిపోయింది. మేము ప్రీవియస్గా కూడా అది ఎక్స్ప్లెయిన్ చేసాం. సో మీరు అది చూడొచ్చు, జస్ట్ చిన్న వీల్ అది స్ట్రక్ అయిపోవడం వల్ల రివర్స్ గేర్ అనేది మనకి అసలు ఎంగేజే కాలే. జస్ట్ అదే వీల్కి 5th గేర్ కూడా ఉంది. మీకు నేను ప్రీవియస్గా చూపించాను కూడా. 5th గేర్ మనకి నార్మల్ ఎంత స్మూత్గా పడేదో అంతే స్మూత్గా పడింది, కానీ రివర్స్ ఎందుకు స్ట్రక్ అయింది ఇప్పుడు కూడా నాకు అర్థం కాలే. జస్ట్ మనం ఆ పార్ట్ని సర్వీస్ చేసేసి మళ్ళీ అదే ప్లేస్లో పెట్టేసాం. యూజువల్గానే వర్క్ చేసింది. మీకు నేను గేర్ కేబుల్స్ అని చెప్పాను కదా, ఇవే ఆ గేర్ కేబుల్స్. మీరు ఎక్కడ అబ్జర్వ్ చేయవచ్చు, అయితే పర్ఫెక్ట్ కండిషన్లోనే ఉన్నాయి. ఫినిష్ అయిపోయింది అన్నాను కదా, గేర్ కూడా చూడండి ఎలా పడుతుందో, పర్ఫెక్ట్గా అయితే పడుతుంది అనమాట. ఇప్పుడు స్మూత్గా పడిపోయింది. 1 2 3 4 5 6. సో అంతే గైస్. సో ఈజీగా అయితే పడ్డది అనమాట. మీరు ఇక్కడ కూడా చూడొచ్చు. ఇందాక అసలు ఇదేమి యాక్టివేట్ అవ్వలేదు. మీరు కూడా జస్ట్ ఒక వీల్, అది మీరు చూసి ఉంటారు ముందు క్లిప్లో, ఆ వీల్ ఒక్క ప్రాబ్లం వల్ల మనకి ఇది స్ట్రక్ అయిపోయింది అనమాట. సో వెహికల్ మంది ఆల్మోస్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు 1 lakh కిలోమీటర్కి దగ్గరగా ఉందన్నమాట. సో ఎంత నీట్గా మెయింటైన్ చేసిన వెహికల్ అయినా సరే దానికి సర్వీస్ టైం దగ్గరకు వచ్చేటప్పుడు చిన్న చిన్న రిపేర్స్ అయితే పెడుతూనే ఉంటుంది. సో అవన్నీ మనం టైంకి అయితే చేయించుకుంటూ ఉండాలి. అందుకని ఇంకేం ఉండదు పెట్రోల్ వెహికల్కి మెయింటెనెన్స్. జస్ట్ 10,000 కిలోమీటర్స్కి ఒకసారి సర్వీస్ చేయించుకుని ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ మనం క్లియర్ చేసుకుంటే వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంటుంది. ఏ వెహికల్ అయినా సరే 1 lakh కిలోమీటర్ దగ్గరకు వచ్చేసరికి ఏదో ఒకటి అలా పెడుతూనే ఉంటుందన్నమాట. దానికి మనం ఏం వర్రీ అవనవసరం లేదు. సో చూసారు కదా, హోప్ మీకు బ్లాగ్ అనేది నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.